ఓం నమ శివాయ భం భైరవాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో అంటే మన దివ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల గురించి చెప్పుకుందాం. 14వ తేదీని అమావాస్య. ఈ 14వ తేదీని మన క్షేత్రంలో దర్శనాలు ఉంటాయి. అయితే మనం ఎప్పుడూ చేసేటువంటి హోమం ఈసారి రాజమాతాంగి సమేత శని భైరవ రక్షా మృత్యుంజయ హోమం. ఎందుకంటే జ్యేష్ఠ అమావాస్య కదా, అందుకని శనీశ్వరుని యొక్క అనుగ్రహం కూడా ఇక్కడ మనకి కలగాలి. శనీశ్వరునికి గురువు భైరవుడు కాబట్టి ఆ కాలభైరవుడి అనుగ్రహం ఉంటే శనీశ్వరుడు మన ఆధీనంలో ఉంటాడు, అంటే మనకి అనుకూలంగా ఉంటాడు. మన సమస్యలను స్వామివారు తీరుస్తూ ఉంటారు. ఏదైతే మీకు సమస్యలు ఉంటాయో, అది ఉద్యోగ సమస్య, వివాహ సమస్య, ఏలినాటి శన, అష్టమ శన, అర్ధాష్టమ శన, ఒకటేమిటి శని మహాదశలో కూడా అనేకమైన ఇబ్బందులు ఉంటాయి. దశలో అంతర్దశ శని నడుస్తున్నప్పుడు కూడా కాస్త సమస్యలు అనేవి చుట్టుముట్టాడుతూ ఉంటాయి. వ్యాపారస్తులకైతే లాభాలు పడిపోతాయి, శత్రుబాధలు పెరుగుతాయి, కాంపిటేటర్స్ చాలా పోటీ ఎక్కువైపోతూ ఉంటుంది. అలాగే వివాహ బంధంలో ఒకరి మాట ఒకరికి పడకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హోమం ఎప్పుడు చేస్తాం అంటే మనం ఎప్పుడూ కూడా రాత్రి వేళల్లో చేస్తాం కాబట్టి 13వ తేదీ అంటే సోమవారం సాయంత్రం 6:30 ఇది ప్రారంభం అవుతుంది. మంగళవారం 4 గంటల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏమిటి, సూర్యోదయ సమయంలో అమావాస్య ఉంది కాబట్టి 14వ తేదీ మంగళవారం నాడు ఇక్కడ దర్శనాలు ఉంటాయి. 13వ తేదీ రాత్రి హోమం చేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా పరోక్షంగా పాల్గొనాలి, మీ జీవితాలు బాగుండాలి అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనటానికి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు అమావాస్య హోమం అని చెప్పేసి మీరు ఒక మెసేజ్ పంపినట్లయితే వివరాలు తెలియచేయబడతాయి. అలాగే హోమం అనంతరం మీ గోత్రనామాల యొక్క వీడియో పంపించడం జరుగుతుంది. ప్రసాదం, విభూది మీకు పంపించడం జరుగుతుంది పోస్ట్ ద్వారా. ప్రతి ఒక్కరూ ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, అలాగే నేను వేరే వీడియోలు చేశాను, వారాహి నవరాత్రులు కూడా జరుగుతున్నాయి. మనం వాటిని కూడా ఇక్కడ మీరు చూడండి. అలాగే ఇంట్లో ఏ విధమైనటువంటి వారాహి మంత్రాలు చెప్పుకోవాలో అదొక వీడియో కూడా వస్తుంది. మన ఛానల్ని చాలా చక్కగా ఫాలో అయినట్లయితే మీకు అన్నీ తెలియజేయబడతాయి. అలాగే ఇన్స్టాలో కూడా కొన్ని వీడియోలు ఉంటాయి, మీరు చూడండి, చూసి ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ముఖ్యంగా ఈ రాశి ఫలాలకు ఒక లైక్ ఇచ్చి ఆ కాలభైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. సింహరాశి జూలై 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి రవి వ్యయంలో సంచరిస్తున్నాడు. అంటే సింహరాశికి అధిపతి ఎవరు? రవి. ఆ సూర్య భగవానుడు వ్యయంలో సంచరించడం వలన మీకు కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. మానసికంగా కూడా ఇదొక పరీక్షా కాలంగానే చెప్పాలి. మెంటల్గా ఇన్స్టెబిలిటీగా ఉండటం, నాకే ఎందుకు ఇంత హార్డ్ వర్క్ పడిపోతుంది, అవసరమా అంటే స్ట్రెస్ భరించలేనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. స్ట్రెస్ను మీరు భరించలేని పరిస్థితులు ఉంటాయి. కాకపోతే ఎలాంటి స్ట్రెస్ ఉన్నా సరే పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోవాలి, అప్డేట్గా ఉండాలి, మాట పడకూడదు అనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తారు. సమాజంలో కూడా మీ పేరు ప్రఖ్యాతులు పెంచుకుంటారు. ఎందుకంటే మీ జెన్యూనిటీ, మీ యొక్క టైం సెన్స్ కూడా మీకు కాస్త పేరు ప్రఖ్యాతులు పెరిగే సూచనలు ఉన్నాయి. అయితే అన్నీ మీ దగ్గరే ఉంటాయి, కానీ ఏదో తెలియని ఆందోళన ప్రతిరోజు కూడా అదే. అన్నీ ఉన్నాయి, అంతా బాగుంది, ఎందుకు ఆందోళన చెందుతున్నారో అర్థం కాదు. మరి ఆర్థిక పరంగా చూసినట్లయితే కాస్త ఆలోచించి వ్యవహరించాలి, ఖర్చులను కూడా కంట్రోల్ చేసుకోవాలి.
అది కాస్త కష్టం కూడా అవుతుంది. ఈ ఖర్చులనవి కంట్రోల్ చేసుకోవడం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడుంది. మరి కుటుంబ జీవితంలో కూడా చిన్నపాటి ఒడిదుడుకులైతే కనిపిస్తూ ఉన్నాయి. అకారణంగా మీ జీవిత భాగస్వామితో గొడవలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య విభేదాలు సూచిస్తూ ఉన్నాయి. మాటకు మాట అనుకోవటం, ఇగో అనేది చాలా ఎక్కువైపోతూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కొత్త రుణాల జోలికి పోకుండా ఉంటే మంచిది. ఉన్న రుణాలే తీర్చుకోండి. అనవసరంగా కొత్త రుణాలు చేసి ఏదో వడ్డీ కట్టడానికి రుణం చేసి మళ్ళీ ఆ వడ్డీకి రుణం చేసి కొంతమంది ఉంటారు ఈ రాశివారు. అలాంటి ప్రయత్నాలు అయితే చేయకండి. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే ఆ పనుల్లో కాస్త కదలికైతే ప్రారంభం అవుతుంది. అలాగే స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్న ఉన్న స్థిరాస్తులను కాపాడుకోవాలనుకున్నా కాస్త ఇబ్బందిగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకైతే అవకాశాలు అంత సానుకూలంగా కనిపించటం లేదు. ఏదైనా చిన్నపాటి అవకాశం వచ్చినా మీరు దాన్ని అందుకోవటానికి చాలా సిద్ధంగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకుల పరిస్థితులు చూస్తే కాస్త స్వప్రయోజనాలకు పెద్దపీట వేసేటువంటి సూచనలు ఉన్నాయి. దీనివలన మీకు తెలియకుండానే ప్రజలకు మీ యొక్క గమనం అర్థమైపోతూ ఉంటుంది, మీరు ఏం చేస్తున్నారు. అందువలన మీరు కాస్త ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే కరప్షన్ కూడా పాల్పడేటువంటి సూచనలు ఉన్నాయి. ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రజలు కళ్ళు మూసుకున్నారు అనుకుంటే భ్రమ. ఎందుకంటే మీకు తెలియకుండా మీ దగ్గర ఉన్న వాళ్ళే పెద్ద పబ్లిసిటీ చేస్తారు. అందువలన కరప్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి పొలిటీషియన్స్ మాత్రం. ఉద్యోగస్తులకైతే మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. సమర్థవంతంగా మీకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా పూర్తి చేయగలుగుతారు. పనిలో మాత్రం కాస్త అలసట అయితే కనిపిస్తూ ఉంది. అలాగే ఆఫీసులో చిన్నపాటి పాలిటిక్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వాటిని సులభంగా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే మీకున్నాయి. వృత్తి వ్యాపారస్తులకైతే పర్వాలేదు, అనుకున్న టార్గెట్స్ అయితే రీచ్ చేయగలుగుతారు. కాకపోతే కొన్నిసార్లు అనుకోని సమస్యల వలన వ్యాపారాలు కూడా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు చూపుతో వ్యవహరించాలి. ఎవరిని పెడితే వారిని నమ్మకూడదు. స్టాక్ మీద పెట్టేసి మీరు ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్ మాత్రం చిన్నపాటి లాభాలు అయితే సూచిస్తూ ఉన్నాయి. కళాకారులకు, టీవీ, సినీ, స్టేజ్ ఆర్టిస్టులకు కానీ ఇతర ఆర్టిస్టులకు ఒక అవకాశం మీకు ఇస్తామని చెప్తారు. అనుకోకుండా అవి క్యాన్సిల్ అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే విద్యార్థులు, మీరు చాలా గట్టిగా ఎఫర్ట్స్ పెట్టాలి చదువు మీద మాత్రం. అలాగే విదేశాల్లో ఎవరైనా చదువుకోవాలి అనుకుంటే మీ ప్రయత్నాలు ఫలించే సూచనలు అయితే ఉన్నాయి. మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసినట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిద్రలేమి అనేది మిమ్మల్ని చాలా కృంగదీసేటువంటి పరిస్థితి. దీనివలన కూడా కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. అందువలన కాస్త మెడిటేషన్ చేసుకోండి. మానసికమైనటువంటి సంఘర్షణకు దూరంగా ఉండి చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే, సమయానికి నిద్రపోయినట్లయితే బాగుంటుంది. ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 17, 22, 31. నిదానంగా ఉండాల్సిన తేదీలు 16, 23, 30. మరి సింహరాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు నవగ్రహ స్తోత్రం చదువుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా 18 సార్లు పఠించండి. ముఖ్యంగా గురువులను ఆరాధించండి, పెద్దలను గౌరవించండి. మన ఈ క్షేత్రంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో కూడా పరోక్షంగానైనా పాల్గొంటే మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.